మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఈ నెల 26 ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి పండగ అయితే వస్తుంది. 26వ తారీఖు. ఈ పండగ సందర్భంగా అయితే నేను డీప్ క్లీన్ అయితే దేవుడి మందిరాన్ని అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. చూడండి, ఫస్ట్ ఫొటోస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. తర్వాత క్లీన్ చేసి ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. తర్వాత ఆ వాటర్‌లో క్లీన్ చేసే వాటర్‌లో నేను కొంచెం గంగాజలం, కొంచెం రోజ్ వాటర్ అయితే ఏసి మొత్తం దేవుడి మందిరం మొత్తం అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పొడి క్లాత్, మంచి క్లాత్ తీసుకొని ఇలా తుడుచుకుని ఒక అర్ధగంట సేపు అయితే దేవుడి మందిరాన్ని అంటే ఆరపెట్టానండి. తర్వాత క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నానండి. తర్వాత ఇక్కడ ఫొటోస్ క్లీన్ చేసుకోవడానికి ఒక బౌల్‌లో అయితే వాటర్ తీసుకున్నాను. అందులో కొంచెం గంగాజలం, కొంచెం రోజ్ వాటర్ కూడా అయితే తీసుకున్నాను. తర్వాత గంధము, కుంకుమ తీసుకున్నాను బౌల్‌లో. తర్వాత కొంచెం పచ్చకర్పూరం, కొంచెం జవాది పౌడర్ అయితే నేను ఇక్కడ అంటే గంధంలో, కుంకుమలో కలుపుకున్నానండి. చూడండి, ఈ విధంగా అయితే కలుపుకుంటున్నా. తర్వాత ఈ ఊది కూడా అయితే తీసుకున్నాను. అంటే వెంకటేశ్వర స్వామికి, అలానే ఇక్కడ శివుడికి అలా పెడదామని ఈ ఊది కూడా అయితే కొంచెం తీసుకొని అన్నిటిలో అయితే ఈ విధంగా అయితే కలుపుకున్నానండి. తర్వాత గంధంలో కూడా ఈ విధంగా కుంకుమలో రెండిటల్లో అయితే నేను కొంచెం రోజ్ వాటర్ అనేది వేసుకున్నాను చూడండి. తర్వాత ఈ బూదిలో కూడా అయితే వేసుకొని ఫస్ట్ క్లీన్ చేయకముందు ఫొటోస్ అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని మొత్తం కుంకుమ ఉంటుంది కదండి, కుంకుమ మొత్తం అయితే ఈ విధంగా అయితే తీసుకొని ఇలా తుడుచుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా అయితే పటాలన్నీ తుడుచుకొని పెట్టుకుంటున్నా. చూడండి, ఒకటి పొడి క్లాత్ అయితే తీసుకొని ఫస్ట్ కొంచెం తేమ చేసుకొని క్లీన్ చేసుకున్నానండి. తర్వాత గంధము, ఇక్కడ కుంకుమ అయితే ఇలా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. శ్యామలాదేవికి అయితే ఫస్ట్ పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా అయితే గంధము, కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. తర్వాత అన్ని ఫోటోలు అయితే ఇక్కడ క్లీన్ చేసుకుంటా. ఫస్ట్ నేనైతే క్లీన్ చేసుకొని అందులో అలా ఆరతాయి అనేది. తర్వాత లాస్ట్లో అయితే బొట్లు అయితే పెట్టుకుంటాను. మీకు ఈ వీడియోలో చూపిస్తున్న కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. తర్వాత అయితే ఫోటోలు అన్నీ క్లీన్ చేసి ఒక 10 నిమిషాలు అలా ఆరపెడతాను. తుడుచుకున్న తర్వాత మనం ఎప్పుడంటే అప్పుడు తుడచకూడదండి. అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత తుడచాలి. లేకపోతే మనకు మంత్లీ పీరియడ్స్ అంటే లేడీస్కి వస్తాయి కదా, అవి అయితే అయిపోయిన తర్వాత తుడుచుకోవాలి. నెలలో ఒకసారి అంటే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే ఇలా పీరియడ్స్ వచ్చిన తర్వాత తుడుచుకోవాలి. గురువారం పూట కానీ అలా తుడుచుకోవాలి. మంగళవారము, శుక్రవారాలు అయితే తుడుచుకోకూడదండి. చూడండి, ఈ విధంగా అయితే నేను గంధము, కుంకుమ బొట్లు అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. తర్వాత అన్నీ తుడుచుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ కొంచెం ఆరనిచ్చి ఈ విధంగా అయితే గంధము, కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నానండి. చూడండి, నా దగ్గర కొన్ని ఫొటోస్ ఎక్కువే ఉంటాయండి. విగ్రహాలు కానీ ఫొటోస్ కానీ నిండుగా అయితే నాకు ఉండాలి. ఎందుకంటే పూజ మందిరములో మనం నిండుగా ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో దీపం పెట్టిన కలగా అయితే ఆ మందిరం మొత్తం అయితే అనిపిస్తుంది. కానీ నాకు చిన్నగా ఉంది మందిరము. నాకున్న దాంట్లో నీట్గా అయితే ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ అయితే పెట్టుకుంటాను. ఏదైనా పూజలు ప్రత్యేకంగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే సపరేట్గా పీఠం అయితే వేసుకొని చేసుకుంటాం. మామూలు రోజులలో అయితే మందిరంలోనే పూజ అయితే చేసుకుంటానండి. నేను ప్రతి వీడియోలో అయితే పెట్టినప్పుడు చూపిస్తా చూడండి. సపరేట్గా పూజలు చేసుకోవాలన్నప్పుడు పీఠం అయితే వేసుకొని సపరేట్గా అయితే చేసుకుంటాను. ఏదన్నా మామూలుగా చేసుకోవాలన్నప్పుడు డైలీ దీపం అయితే మందిరంలో అయితే చేసుకుంటాను. తర్వాత ఈ విధంగా అయితే నేను పెట్టుకున్నాను చూడండి. అన్నిటికీ ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అయితే విభూతితో అయితే నేను ఇలా అగరబత్తితో అయితే పెడుతున్నానండి. మన ఇష్టం అండి, మనం ఎలా అయినా అగరబత్తితో కానీ, బడ్స్తో కానీ, చేతితో కానీ ఎలా అయినా పెట్టుకోవచ్చండి మనకు నచ్చినట్టుగా. ఇది మన తృప్తి కోసమే ఇలా పెట్టాలి, అలా పెట్టాలి అని అయితే ఏమీ లేదు. నేనైతే ఈ విధంగా అయితే వినాయకుడికి కూడా అయితే విభూతితోటి అయితే ఇలా నామాలు తీసి మధ్యలో చిన్నగా గంధం పెట్టి కుంకుమ అయితే బొట్లు అయితే పెట్టుకున్నానండి. తర్వాత చూడండి, అన్ని ఫొటోస్కు ఈ విధంగా అయితే బొట్లు అయితే పెట్టుకున్నాను క్లీన్ చేసిన తర్వాత. చూడండి, ఈ విధంగా అయితే అందరి దేవుళ్ళకు ఫొటోస్ అయితే బొట్లు పెట్టుకున్నాను ఫొటోస్కు. చూడండి, ఈ విధంగా అయితే పెట్టుకున్నా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి. ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. నేను శివరాత్రి వీడియోలు కూడా అయితే పెడతాను. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈజీ పద్ధతులు అయితే పెడతానండి. తర్వాత దేవుడి మందిరంలో అయితే నేను మొత్తం అయితే ఇలా అయితే పెట్టుకున్నానండి ఫొటోస్. కంపల్సరీగా అయితే లైక్ ఇవ్వండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నేను ఎప్పుడు క్లీన్ చేసుకున్నా ఇలా అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. చూడండి, మొత్తం అయితే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే విగ్రహాలన్నీ అయితే పెట్టుకున్నానండి.